Hello all, welcome to Hustle Coder. My name is Sai Teja. I am your instructor for React 19 series. సో మనందరికీ తెలుసు రైట్, రీసెంట్లీ రియాక్ట్ 19 సిరీస్ని లాంచ్ చేసిందని. సో దానిలో భాగంగా మనం రియాక్ట్ 19లో ఒక్కొక్క ఫీచర్ని మనం మన సెషన్స్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. మన ప్రీవియస్ సెషన్లో లైక్ ఫామ్ హ్యాండ్లింగ్ని ఎలా చేయాలి రియాక్ట్ 19లో అనేసి చెప్పుకున్నాము. అండ్ సెకండ్ వీడియోలో యూజ్ యాక్షన్ స్టేట్ అనే హుక్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేసి మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం అందులో వన్ ఆఫ్ ద ఫీచర్ వచ్చేసి యూజ్ ఫామ్ స్టేటస్. సో ఆ యూజ్ ఫామ్ స్టేటస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఈరోజు నేను చూపిస్తాను. అండ్ సో మీకు కనుక నా ప్రీవియస్ వీడియోస్ కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ యూజ్ ఫామ్ స్టేటస్ అంటే ఏంటి? సో యూజ్ ఫామ్ స్టేటస్ అనేది వన్ ఆఫ్ ది హుక్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రియాక్ట్ 19. సో డెఫినేషన్ చూసుకుంటే యూజ్ ఫామ్ స్టేటస్ ఈజ్ ఏ హుక్ దట్ గివ్స్ యూ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది లాస్ట్ ఫామ్ సబ్మిషన్, రైట్? సో ఇక్కడ బై డెఫినేషన్లో అది ఏం చెప్తా ఉందంటే యూజ్ ఫామ్ స్టేటస్ అనేది ఒక హుక్. సో అది మనకి ఏం ప్రొవైడ్ చేసిద్ది అంటే, మనం ఫామ్ సబ్మిట్ చేస్తూ ఉన్నాం కదా, చేసినప్పుడు లాస్ట్ టైం మనం సబ్మిట్ చేస్తాం కదా ఫామ్ని, ఆ ఫామ్ యొక్క స్టేటస్ని యూజ్ ఫామ్ స్టేటస్ అనే హుక్ మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్తా ఉన్నాడు. సో మీరు ఇక్కడ చూసుకుంటే యూజ్ ఫామ్ స్టేటస్ అనేది ఒక హుక్. దాన్ని డీస్ట్రక్చరింగ్ చేస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయి, లైక్ పెండింగ్ ఉంది, డేటా ఉంది, మెథడ్ ఉంది, యాక్షన్ ఉంది. సో చెక్ చేద్దాం అసలు ఈ పెండింగ్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి అనేసి, రైట్? సో ఇక్కడ మనం చూసుకుంటే పెండింగ్ ఏ బూలియన్, ఇఫ్ ట్రూ దిస్ మీన్స్ ద పేరెంట్ ఫామ్ ఈస్ పెండింగ్ సబ్మిషన్, అదర్వైజ్ ఫాల్స్. సో మనం ఒక ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఫామ్ అనేది లైక్ ఇంకా అంటే సబ్మిట్ అవుతూనే ఉంది, ఇట్ మీన్స్ ఒక పెండింగ్ కదా. సో ఇలాంటి స్టేట్లో పెండింగ్ అనే ఏదైతే వాల్యూ ఉందో అది మనకి ట్రూగా వర్క్ అవుతుంది. లైక్ ఇట్ పెండింగ్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ ట్రూ. అదర్వైజ్ ఏంటంటే బై డిఫాల్ట్ ద పెండింగ్ స్టేట్ అనేది ఫాల్స్గా ఉంటుంది. సో డేటా అంటే ఏంటంటే an object implemented the form data interface that contain the data the parent form is submitting. సో ఇక్కడ ఏం చెప్తా ఉంది, డేటా అంటే ఏంటంటే పేరెంట్ ఫామ్ ఏదైతే సబ్మిట్ చేస్తుంది కదా ఆ డేటాని, ఆ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మెథడ్ a string value of either get or post. This represent whether the parent form is submitting with either a get or post HTTP method. By default a form will use the get method, right? సో ఇక్కడ ఏం చెప్తా ఉంది, గెట్ అనేది లైక్ మన ఫామ్ లో సబ్మిట్ చేసిన ఏదైతే హెచ్టిటిపి మెథడ్స్ ఉంటుంది కదా, ఆ హెచ్టిటిపి మెథడ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనకి మెథడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో బై డిఫాల్ట్ ఆ మెథడ్ అనేది ఏంటి, మనకి గెట్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏమైనా లైక్ ఫామ్ సబ్మిషన్ లో పోస్ట్ ఆర్ అదర్ మెథడ్స్ యూజ్ చేస్తే ఈ మెథడ్ అనేది మనకి ఆ పోస్ట్ ఆర్ లైక్ ఇంకేమున్నాయి మనకి డిలీట్, పుట్, సో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో యాక్షన్ a reference to a function passed to the action prop on the parent form. If there is no parent form, the property is null. సో ఇక్కడ ఏం చెప్తా ఉందంటే యాక్షన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే, ఫామ్ సబ్మిషన్ వీడియోలో అండ్ యూజ్ యాక్షన్ స్టేట్ వీడియోలో చూసుకుంటే మనకి రియాక్ట్ 19 ఏం చేసింది, యాక్షన్లో నేను మీకు కోడ్లో చూపిస్తా. మనకి రియాక్ట్ 19 ఏం చేసింది, అంతకుముందు మనకి ఫామ్ లో ఏముండే, ఆన్ సబ్మిట్ అనేది ఉండే. బట్ ఇక్కడ ఏం చేసింది, యాక్షన్ అనేసి ఒక ఈవెంట్ ని ప్రొవైడ్ చేసింది రియాక్ట్ 19, రైట్? సో ఈ ఈవెంట్ కి ఏదైతే మెథడ్ ని మనం పంపిస్తామో, కాల్ చేస్తామో, ఆ మెథడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ యాక్షన్ ఉంది కదా, ఈ యాక్షన్ అనేది ప్రొవైడ్ చేసిద్ది అనమాట. బై డిఫాల్ట్ అది ఏం ప్రొవైడ్ చేసిద్ది, నల్ ప్రొవైడ్ చేసిద్ది, రైట్? సో ఇది జస్ట్ థియరీ. నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా అసలు ఏంటి ఈ హుక్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు కోడ్లో చూపిస్తా. సో ఇప్పుడు ఏదైతే నేను కోడ్ యూజ్ చేసుకుంటున్నానో అది నేను నా ప్రీవియస్ వీడియోలో యూజ్ చేసుకున్న కోడ్. సో మీరు
మీకు ఇంకా ఈ కోడ్ అనేది చాలా బాగా అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. సో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ కోడ్ చూస్తే ఏం లేదు. ఇక్కడ కోడ్ ఏంటంటే జస్ట్ ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్. నేను దాన్ని ఏం చేశా అంటే ఒక లాగిన్ యూజర్ అనే ఒక ప్రామిస్కి పాస్ చేసా. ఇన్ కేస్ లాగిన్ యూజర్ అనేది సక్సెస్ అయితేనేమో డేటాని యూజర్ డేటాలో స్టోర్ చేసా. ఫెయిల్ అయితేనేమో ఎర్రర్ అంటే ఫెయిల్ వచ్చేసింది, అంటే ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే పెండింగ్ లో ఉంటేనేమో లోడింగ్ అని వచ్చింది, లైక్ మీన్స్ లైక్ ఫామ్ సబ్మిట్ అవుతా ఉంటే. అదర్వైజ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అనేసి ఆ డేటా నుంచి వచ్చిన యూజర్ నేమ్ అండ్ ఇన్ కేస్ ఎర్రర్ ఉంటే ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి నేను మీకు యూఐలో చూపిస్తా. మీరు ఇక్కడ చూడండి, సబ్మిట్ రైట్. ఓకే 1 minute. మీరు చూడండి ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది కాబట్టి లోడింగ్ స్టేట్ చూపించింది. వన్స్ ఫామ్ అనేది సబ్మిట్ అయింది కాబట్టి సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. అండ్ ఆ ఫామ్ నుంచి అంటే నేను ఏదైతే ఏపీలో రాసుకున్నా కదా డేటా, లైక్ నేను ఒక ప్రామిస్ క్రియేట్ చేసుకున్నా కదా, ఇన్ కేస్ లైక్ సక్సెస్ అయితే యూజర్ నేమ్ అనేది సాయితేజ్ అనేది రిటర్న్ చేయాలనేసి. సో నేను వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చా, నాకు సాయితేజ్ అనేది రిటర్న్ చేసింది రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే, సో నేను ఒక ఎర్రర్ మెసేజ్ ని చూపిస్తా, అంటే లైక్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇస్తా ఉన్నా, సబ్మిట్ చేసా. సో ఫామ్ అనేది సబ్మిట్ అయ్యేటప్పుడు లోడింగ్ స్టేట్ చూపిస్తా ఉంది. వన్స్ అది సబ్మిట్ అయ్యాక ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ కాబట్టి ఇన్వాలిడ్ యూజర్ క్రెడెన్షియల్స్ అనేది చూపిస్తా ఉంది. సో బట్ ఇక్కడ నేను చూసుకుంటే, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఏదైతే బటన్ అనేది ఉందో ఆ బటన్ అనేది ఈ యాప్ కాంపోనెంట్ లోనే ఉంది నాకు రైట్. బట్ నేనేం చేస్తా ఉన్నా అంటే నాకు ఈ యాప్ కాంపోనెంట్ లో బటన్ వద్దు, నేను ఒక కస్టమ్ బటన్ ని క్రియేట్ చేసుకుంటున్నా. అక్కడ నుంచి ఆ బటన్ ని నేను యాప్ కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేసుకుంటా. సో దాని గురించి నేనేం చేస్తా అంటే సో సబ్మిట్ బటన్ డాట్ జేఎస్ అనేసి ఒక యారో ఫంక్షన్ ని క్రియేట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను బటన్ ని రిటర్న్ చేస్తా ఉన్నా ఈ కాంపోనెంట్ లో, బటన్ సబ్మిట్ రైట్. సో ఇప్పుడు నేను ఏదైతే అక్కడ సబ్మిట్ బటన్ ఉందో దాన్ని నేను యాప్ డాట్ జేఎస్ లో ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నా, ఇంపోర్ట్ సబ్మిట్ బటన్ రైట్. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ లోడింగ్ ని తీసేస్తా ఉన్నా ప్రెజెంట్. సో ఇక్కడ ఈ బటన్ బదులు నేను ఒక కస్టమ్ బటన్ ని క్రియేట్ చేశా కదా, ఆ బటన్ నేను ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నా, సబ్మిట్ బటన్ రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి యూజ్ యాక్షన్ స్టేట్ అనే హుక్ ఏంటి, బై డిఫాల్ట్ ఈజ్ పెండింగ్ అనే స్టేట్ ని ఇచ్చింది రైట్. అంటే ఇన్ కేస్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతా ఉంటే ఈజ్ పెండింగ్ అనే స్టేట్ అనేది ట్రూ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసాం, ఇంత ముందుకు లోడింగ్ అనే సింబల్ ని చూపించాం. బట్ నేనేమనుకుంటా అంటే ఇన్ కేస్ ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవుతా ఉంటే ఇక్కడ సబ్మిట్ బదులు ఈజ్ లోడింగ్ అనేసి ఒక ప్రాపర్టీ రావాలి, అంటే ఈజ్ లోడింగ్ అనేసి చూపించాలి బటన్ పైన. ఇన్ కేస్ ఫామ్ సబ్మిట్ అయితే సబ్మిట్ అని చూపించాలి. సో దాని గురించి మనం ప్రీవియస్గా ఏం చేసే వాళ్ళం, ఏదైతే అంటే లైక్ ఏదైతే ఈజ్ పెండింగ్ ఉందో ఆ ఈజ్ పెండింగ్ స్టేట్ ని ఇలా ప్రాప్స్ లాగా పాస్ చేసేవాళ్ళం. ఇలా ప్రాప్స్ లాగా పాస్ చేసి ఏం చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లైక్ ఇలా ఈజ్ పెండింగ్ అని 1 minute ఈజ్ పెండింగ్ అని ఇలా ఇచ్చేసి ఇక్కడ మనం లాజిక్ రాసుకునే వాళ్ళం రైట్. ఏమనేసి లైక్ ఇన్ కేస్ ఈజ్ పెండింగ్ ఉంటేనేమో లోడింగ్, ఎల్స్ సబ్మిట్. సో మనం బేసిక్గా ఏంటి, ప్రీవియస్గా రియాక్ట్ 19 ఇంట్రడ్యూస్ చేయ ముందుకు మనం ఏం చేసేవాళ్ళం, ఇలా ప్రాప్స్గా పాస్ చేసేవాళ్ళం, లేకపోతే ఏమైనా
లైక్ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆర్ ఏదైనా గ్లోబల్ స్టేట్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం, రైట్? సో బట్ రియాక్ట్ 19 ఏం చేసిందంటే మనకి ఇలా మనకి ప్రాప్స్ లాగా పాస్ చేసుకోకున్నా కూడా, ఇలా ప్రాప్స్ లాగా పాస్ చేసుకునే అవసరం లేకుండా మనకి రియాక్ట్ 19 ఏం చేసిందంటే మనకు హుక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా? ఆ హుక్ ఏంటంటే మనకి యూజ్ ఫార్మ్ స్టేటస్, యూజ్ ఫార్మ్ స్టేటస్. సో ఇక్కడ మీరు చూడండి, మీరు రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవద్దు, ఇది రియాక్ట్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ యూజ్ ఫార్మ్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ చూస్తే మనకి వాడు ఏం చెప్పాడు, యూజ్ ఫార్మ్ స్టేటస్ అనేది ఈజ్ ఏ హుక్ దట్ గివ్స్ ఏ స్టేటస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది లాస్ట్ ఫార్మ్ సబ్మిషన్. అంటే మనం ఒక ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు లాస్ట్ అంటే అక్కడ జరిగే అంటే ఆ ఫామ్ లో జరిగే స్టేటస్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం ఆ ఫామ్ లో ఏదైతే స్టేటస్ జరిగిందో ఆ స్టేటస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తా ఉంది. సో మనం ఆ హుక్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇక్కడ మనం యూజ్ చేస్తే ఇట్ విల్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పెండింగ్, డేటా, మెథడ్, యాక్షన్. సో నేనేం చేస్తా ఉన్నా అంటే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ పెండింగ్ ని యూజ్ చేస్తా ఉన్నా, మీకు రిమైనింగ్ వాటి గురించి కూడా డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ పెండింగ్, రైట్? సో ఇక్కడ మనం చూసుకుంటే పెండింగ్, ఇన్ కేస్ పెండింగ్ లో ఉంటే లోడింగ్, లేకపోతేనేమో బటన్ ఏమో షో చేయాలి, సబ్మిట్, రైట్? సబ్మిట్. సో చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అని. యా, నేను ఆ యూఐకి వచ్చాను, పేజ్ ని రిఫ్రెష్ చేస్తా ఉన్నా, క్రెడెన్షియల్స్ ఇస్తా ఉన్నా, saiteja123@gmail.com, పాస్వర్డ్ హజల్ కోడర్, రైట్? హజల్ కోడర్ అండ్ డూయింగ్ సబ్మిట్. చూడండి, ఫామ్ అనేది అంటే స్టేటస్ అనేది లైక్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతా ఉన్నప్పుడేమో నాకు లోడింగ్ చూపించింది, తర్వాత ఏంటి నాకు మామూలుగా సబ్మిట్ అంటే ఫామ్ సబ్మిట్ అయిపోయింది కాబట్టి సబ్మిట్ అని చూపించింది. సో మనం సేమ్ లాజిక్ కదా ఇక్కడ రాసింది, సబ్మిట్ బటన్ లో ఫామ్ అనేది లోడింగ్ అవుతా ఉంటే లైక్ పెండింగ్ స్టేట్ లో ఉంటే లోడింగ్ అని చూపించాలి, అదర్వైజ్ ఫుల్ఫిల్ అవుతేనేమో సబ్మిట్ అని చూపించాలి కదా. సో చూసారా ఇక్కడ ఎంత ఈజీగా ఉందో. ఈవెన్ మనం ఏంటంటే ఒక ప్రాప్ లాగా పాస్ చేసుకోకుండా పేరెంట్ స్టేట్ నుంచి, పేరెంట్ కాంపోనెంట్ నుంచి ప్రాప్ లాగా పాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా ఆ లాస్ట్ ఫామ్ లో ఏదైతే జరిగిందో ఇన్ఫర్మేషన్, ఆ ఫామ్ ఏదైతే ఫామ్ లాస్ట్ ఫామ్ లో సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏదైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ ని డైరెక్ట్ ఈ హుక్కే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో మనం అదే ఫామ్ స్టేటస్, అదే యూజ్ ఫామ్ స్టేటస్ లో ఇంకా రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా, డేటా, మెథడ్. సో దాని గురించి కూడా చూసుకుందాం. అవి ఎలా వర్క్ అవుతాయి అనేసి ఇక్కడ నేను ప్రతిదీ కన్సోల్ లో చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, కన్సోల్ డాట్ లాగ్. సో ఫస్ట్ నేను పెండింగ్ గురించి చూస్తా, పిఎన్ పెండింగ్. సో అలానే వచ్చేసి నెక్స్ట్ ఏంటి, డేటా, రైట్? డేటా. సో అలానే వచ్చేసి ఏంటి, మెథడ్. అండ్ లాస్ట్ వన్ యాక్షన్, రైట్? యాక్షన్. ఒకసారి చూద్దామా బై డిఫాల్ట్ అవి ఏం ప్రింట్ అవుతా ఉన్నాయి అనేసి. సో నేను యూఐకి వచ్చా, పేజ్ ని రిఫ్రెష్ చేసా అండ్ నా టర్మినల్ ఓపెన్ చేస్తా ఉన్నా ఇన్స్పెక్ట్ చేసి. కన్సోల్ ఓపెన్ చేసా. మీరు చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ మనకి డాక్యుమెంటేషన్ లో చెప్పినట్టు పెండింగ్ స్టేటస్ అనేది నల్ ఉంది, సారీ ఫాల్స్ ఉంది. ఓన్లీ ఫామ్ సబ్మిట్ అయ్యేటప్పుడు మాత్రమే అది పెండింగ్ స్టేటస్ అనేది లైక్ ట్రూగా కన్సిడర్ చేస్తుంది, అంటే ట్రూగా ఇస్తుంది మనకి వాల్యూ. సో డేటా అనేది నల్ ఇనిషియల్ గా, మెథడ్ అనేది నల్, యాక్షన్ అనేది నల్, రైట్? సో నేను వాల్యూస్ ఇస్తా ఉన్నా అండ్ పాస్వర్డ్. సో ఫామ్ ని సబ్మిట్ చేస్తా ఉన్నా.
సో మీరు ఇక్కడ చూసుకుంటే పెండింగ్ స్టేట్ అనేది ట్రూ ఎప్పుడైంది, ఆ ఫామ్ అనేది సబ్మిట్ అయ్యేటప్పుడు. అండ్ డేటా అనేది ఫామ్ డేటా, ఏదైతే ఫామ్ లో నేను డేటాని ప్రొవైడ్ చేశానో ఆ డేటా. మెథడ్ అనేది గెట్, చెప్పా కదా నేను బై డిఫాల్ట్ మెథడ్ అనేది గెట్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏమైనా పోస్ట్ మెథడ్ ఆర్ ఎనీ అదర్ మెథడ్ యూస్ చేస్తే ప్రామిస్ లో మనకి ఆ మెథడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ హెచ్టిటిపి కాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేసి చెప్పా కదా. యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే నేను లైక్ యాక్షన్ లో యూస్ చేశా కదా మెథడ్, ఆ మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. పెండింగ్ అనేది ఏమో ఏదైతే ఫామ్ సబ్మిట్ అయ్యేటప్పుడేమో ట్రూగా రిటర్న్ చేస్తుంది, సబ్మిట్ అయ్యాకనేమో ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. డేటా అనేదేమో ఫామ్ నుంచి వచ్చే డేటాని రిప్రజెంట్ చేసిద్ది. మెథడ్ అనేదేమో మనం ఏదైతే హెచ్టిటిపి మెథడ్ ని యూజ్ చేస్తామో ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ మెథడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాక్షన్ అనేది ఏంటంటే మన ఫామ్ ని సబ్మిట్ చేసేటప్పుడు ఆ యాక్షన్ కి ఇచ్చే ఈవెంట్ ఉంది కదా, ఆ ఈవెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనకి యాక్షన్ ప్రొవైడ్ చేసిద్ది. సో ఇప్పుడు నేను ఫామ్ లో వాల్యూస్ ఇచ్చా కదా, ఆ వాల్యూస్ ని ఎలా గెట్ చేయాలో చూస్తా. సో దాని గురించి డేటా రైట్. సో డేటా డాట్ గెట్. సో గెట్ లో నేను ఇక్కడ చూస్తే నేను ఫామ్ లో యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్ రెండు ఇచ్చా కదా. బట్ నేను జస్ట్ ఒక ఫీల్డ్ నేను చూపిస్తాను మీకు, యూజర్ ఈమెయిల్ రైట్. సో యూజర్ ఈమెయిల్ ఇచ్చా. సో నేను మళ్ళీ నా పేజ్ ని రిఫ్రెష్ చేసుకున్నా. ఒకసారి యూఐకి వెళ్దాం. బట్ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీ ఆఫ్ నల్ బికాస్ ఆప్షనల్ చైనింగ్ యూజ్ చేద్దాం రైట్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నాకు ఫామ్ వచ్చింది. నేను పేజ్ ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తా ఉన్నా. అండ్ ఇప్పుడు నేను వాల్యూస్ ఇస్తా ఉన్నా రైట్. అండ్ పాస్వర్డ్ ఇస్తా ఉన్నా అండ్ సబ్మిట్ చేస్తా ఉన్నా. మీరు ఇక్కడ చూసారా, డేటా అనేది saiteja123@gmail.com. ఏదైతే నేను డేటాని ఇచ్చానో ఆ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేసింది చూడండి. సో డేటా అనేది ఎందుకు యూజ్ చేస్తుంది, ఆ ఫామ్ లో మనం ఏదైతే డేటా రిలేటెడ్ థింగ్ ఉంది కదా, ఆ డేటా రిలేటెడ్ థింగ్ ని డేటా రిప్రజెంట్ చేసిద్ది. ఫామ్ యొక్క స్టేటస్ ని పెండింగ్ రిప్రజెంట్ చేసిద్ది. ఫామ్ లో యూజ్ చేసే హెచ్టిటిపి కాల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మెథడ్ రిప్రజెంట్ చేసిద్ది. ఫామ్ లో మనం యూజ్ చేసే ఏదైతే యాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ యాక్షన్స్ ని ఈ యాక్షన్ అనే పారామీటర్ రిప్రజెంట్ చేసిద్ది. సో ఇది మనకి యూజ్ ఫామ్ స్టేటస్ హుక్ యొక్క యూసేజ్ అనమాట. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో హోప్ మీరందరూ నా వీడియోని ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు కనుక నా వీడియోని ఎంజాయ్ చేసి మీకు రియల్గా నా కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరైనా రియాక్ట్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి రికమెండ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.